ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే దేశాలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం. మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా. ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడద్దో, ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటవాడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నవాడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ. అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి. ఇది ఏమైపోతుంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా, మీరు 2019, 2024 చూశారు. రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా. దేనికంటే ఇది ప్రజాస్వామ్యం, దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది. మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి, సద్విమర్శను సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు. పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు. అధికారులు ఎనీ సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు. అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది. వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు. వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని. అందుకని ప్రజల్ని నేను కోరుకునేది, ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువుల్ని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టి ఉండాలి. నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం, చాలా ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి 974 నుంచి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇది మన పెట్టుబడులకి చాలా మంచిది. కానీ అది ఒకసారి మనం సరిగ్గా లేకపోతే అది బలహీనత కూడా అయిపోతుంది. ముంబై దాడుల్లో కూడా అసలు ఏమాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచి వచ్చేసారు. లేదంటే పర్యవేక్షణ ఉన్నా కానీ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు. బాంబే దాడులు కానీ RDXలు వచ్చేసినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వల్నరబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్టు చూస్తూ ఉంటే. కలెక్టర్ గారికి తెలుసు, SP గారికి తెలుసు, రాష్ట్ర DGP గారికి తెలుసు. ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బియ్యమే కదా, డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ, ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. సో అందుకని దీన్ని భారతదేశం, మా కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ మీద, దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. ఎక్కడ కూడా కరప్షన్ ఉన్న చోట ఆటోమేటిక్గా దేశం బలహీనపడుద్ది. అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. వాటన్నిటికంటే కూడా ప్రజలు నేను కోరుకునేది, మీరు ఎరుకుతో ఉన్నంతకాలం డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటే మీరు నిరంతర పహారా కాస్తే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు. అందుకని మీరందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి, నిరంతరం ఇప్పుడు ఒక పహారా మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటూ ఉన్నాను. అంటే ఇవన్నీ మనం ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఇష్యూస్ మనకేంటి అనుకుంటే, ఆపరేషన్ సింధూర్ మన వైజాగ్లోను, మన కావల్లో, నెల్లూరు జిల్లా కావల్లోనూ ఉగ్రవాదులు చాలా దారుణంగా కాల్చి చంపేశారు. దానికి బిఫిటింగ్ రిప్లై ఇచ్చాం, చాలా బలమైన రిప్లై ఇచ్చాం. కానీ మనం పెట్టుకోవాల్సింది, మన లోపల ఉన్న దేశాన్ని
సుస్థిరతని దెబ్బతీసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం దృష్టి పెట్టాలి, దృష్టి సారించాలి. ఇది ప్రతిసారి ప్రభుత్వం, పోలీస్ అధికారులు అనే కంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది. నేను నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతని నిర్వర్తించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా మరోమారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Someone got to IC, RSA, BV Satyanarayana, reaching the saluting base to submit the final report to the chief guest of the day.